హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రాన్స్ ఫ్రై చేసుకోబోతున్నాము. అది ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా వాటర్తో 2 సార్లు అయితే కడిగేశాను. ఇవైతే క్లీన్ చేసి ఇచ్చారు నీట్గా, అందుకనే జస్ట్ మనం వాష్ చేస్తే సరిపోతుంది. దీంట్లో పసుపు, ఉప్పు అంటే సాల్ట్ 2 వేసుకొని నెక్స్ట్ నిమ్మకాయ ఒక హాఫ్ అయితే సరిపోతుంది. దాన్ని మొత్తం బాగా పిండేసుకొని బాగా కలుపుకుందాము. దీన్నైతే నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి. ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు బయటకైతే తీసేసి ఆయిల్ వేసేసి కొంచెం మనం ఉడకబెట్టామంటే సరిపోతుంది. వాటిలోనే వాటర్ వస్తాయండి. ఆ వాటర్తో మనమైతే ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడైతే చూసేయండి, వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు వాటిని ఏం చేయాలంటే ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ప్లేట్లో తీసేసుకొని తర్వాత అదే ప్యాన్లో మనం ఏం చేయాలంటే ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసేసాను. 2 స్పూన్స్ సరిపోతుందండి. అంటే ఇందాక మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా ఉడకబెట్టేటప్పుడు, అందుకని. దీంట్లో అయితే ముందుగా ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము కరివేపాకు వేసుకుందాం. ప్రాన్స్లో కరివేపాకు వేసుకుంటే చాలా మంచిగా ఉండిద్ది. అది టేస్ట్ బాగుంటుంది, ప్లస్ స్మెల్ కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను బయట తీసుకున్నానండి. ఎక్కువ ఇంట్లోనే చేస్తాను, ఫ్రెష్గా ఉంటుందని. అదైతేనే బాగుంటుంది. నెక్స్ట్ మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ అయితే వాటిలో వేసేసుకున్నాను. కారము, దానికి తగినంతగా ఉప్పు, సాల్ట్ వేసుకున్నానండి నేనైతే. ఉప్పు ఎక్కువ అవుతుందేమోనని వేయలేదు. సాల్ట్ అయితే కొంచెం సరిపోతుంది. ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా నానబెట్టేటప్పుడు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అందుకని కొంచెం వేసుకున్నాను. మొత్తం బాగా కలబెట్టేసాను. ఇప్పుడైతే మనము అలాగే కొంచెం మొత్తానికి ముక్కలన్నిటికీ పట్టేటట్టు కారం, ఉప్పు కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా మూత పెట్టేసి మనం ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. ఇందాక ఆల్రెడీ కొంచెం ఉడికాయి కాబట్టి ఇంకొంచెం మెత్తగా అవ్వాలంటే మనకి వాటర్ పడతాయి కొంచెం. ఇంకా మూత పెట్టుకొని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. వాటర్లో అదిగో ఇంకిపోయాక కొంచెం కొంచెంగా వాటర్ అన్నీ ఇంకిపోతూ ఉంటాయి. మనం అలాగే కలబెడుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇట్లాగే పెట్టి ఇప్పుడైతే మనం దాంట్లో మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసేసి బాగా కలబెట్టేసి మూతపెట్టి ఒక్క 2 మినిట్స్ మనం అలా వదిలేసేసామంటే తయారవుతుంది ప్రాన్స్ ఫ్రై రెడీ. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే బాగా గొడవ చేస్తున్నారు, అందుకని ప్లేట్లో తీసేసి వాళ్ళకి ఇస్తున్నాను. దీంట్లోకైతే లెమన్, నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్,